ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు విచ్చేస్తున్నారు చంద్రబాబు. దీంతో వారికి ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు ర్యాలీగా తీసుకురానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీకి అనుమతి ఇచ్చారు పోలీసులు. చంద్రబాబు రాక సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. క్రౌడ్ కంట్రోల్ కు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తొలిసారి విభజన అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఓవర్ టు యు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి రానున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా హైదరాబాద్కి రానున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన కార్యకర్తలు, పార్టీ నేతలు బాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కనివిని రీతిలో చంద్రబాబు నాయుడు ఏపీలో విజయం సాధించి తొలిసారిగా రాష్ట్రానికి నగరానికి వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఎంతైతే ఘన విజయం సాధి అంతే విధంగా ఏర్పాట్లు చేసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయం చేసుకుని అక్కడ నుంచి ఇక్కడికి రానున్న నేపథ్యంలో బేగంపేట నుంచి చంద్రబాబు నాయుడు నివాసానికి జూబ్లీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. 6 గంటలకు ఆయన చంద్రబాబు నాయుడు ఈరోజు బేగంపేట విమానాశ్రయం చేసుకున్నారు. అక్కడ నుంచి ప్రజాభవన్ నుంచి పంజగుట్ట నుంచి జూబ్లీస్, అదేవిధంగా ఎన్టీఆర్ భవన్ మీదుగా జూబ్లీస్ నివాసానికి ఆయన చేరుకుంటున్నారు. దాదాపుగా 2 గంటల పాటు సాగే ఈ ర్యాలీలో 50 కార్లతో పాటు 150 బైకులు, దాదాపు 500 నుంచి 600 మంది కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో జనాలు వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జనాలని కంట్రోల్ చేసేందుకు గాను భారీ గేట్లు అయితే ఇప్పటికే బేగంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ రామకృష్ణ.